ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక కాన్సెప్ట్ ఏది అంటే డిస్కౌంట్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ లాగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మార్కు ప్రైస్ ఒకటి ఉంటుంది, డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ మూడు ఉంటాయి. ఫస్ట్ బేసిక్ డిస్కస్ చేద్దాం చూడండి. ఓకేమా, ఇక్కడ వర్డ్స్ వచ్చి ఇక్కడ ఏముంటుంది అంటే నిజమంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఏముంటుంది అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండే ఉంటాయి. కానీ ఇక్కడ కొన్ని కీవర్డ్స్ కొన్ని ఉంటాయి. అవి వచ్చాక ఇది అంటే సిపి అంటే తెలుసు కదా, కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల. ఓకే, అంటే నిజమంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అంటే తయారీ ధర. నెక్స్ట్ ఏముంటుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. నిజమంటే వీటి మధ్య డిఫరెంట్ ఏమవుతుంది అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ తీసుకుంటాం, అంతే కదా. కానీ ఇక్కడ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ వచ్చాక ఏముంటుంది అంటే కాస్ట్ ప్రైస్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది అంటే ఆ కాస్ట్ ప్రైజ్ని ఏం చేస్తారు అంటే మార్కు ప్రైజ్ చేస్తారు. దీన్నే లేబుల్ ప్రైజ్ అని కూడా అంటారు. ఓకేనా, ఒక షర్ట్ అయి తీసుకుందాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఒక ధర కొంటాడు, తర్వాత తీసుకొచ్చి ఏం చేస్తాడు చెప్పండి, నైట్ ఒక స్టిక్కర్ వేస్తాడు. ఎందుకు ఆ స్టిక్కరు? లాభం రావాలి కాబట్టి. మళ్ళీ ఏం చేస్తాడంటే దాని మీద డిస్కౌంట్ ఇస్తాడు. ఎందుకు? మన కోసం. మనకు ఒక రూపాయిన తగ్గిస్తే కానీ ఆనందం ఉండదు కాబట్టి ఏం చేస్తాడు చెప్పండి, దాని మీద ఏమి ఇస్తాడంటే వాడు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత ఇస్తే ఎంత లాభం అని వేసుకొని దాని మీద డిస్కౌంట్ ప్రైస్ ఇస్తాడు. ఆ డిస్కౌంట్ ప్రైస్ తర్వాత ఏముంటుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. అంటే మధ్యలో రెండు వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో రెండే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైజే. కానీ ఇక్కడ చూడండి ఏమేమి చెప్పండి, కాస్ట్ ప్రైస్ మీద మార్కు ప్రైస్ వచ్చింది, దాని మీద డిస్కౌంట్ ఇచ్చాడు, తర్వాత ఏమవుతుంది చెప్పండి సెల్లింగ్ ప్రైస్. ఇది మార్కు ప్రైస్ అనేది ఏమో ప్లస్ అవుతుంది, డిస్కౌంట్ ప్రైస్ అనేది మైనస్ అవుతుంది. ఓకేనా, మార్కు ప్రైస్ ఏమవుతుంది చెప్పండి ప్లస్ అంటే ఉన్న ధరను పెంచుతాము, తర్వాత పెంచిన ధరను తగ్గిస్తాం. దీని మీదగా తగ్గించే ఎప్పుడైనా సరే దేని మీద తగ్గిస్తారు చెప్పండి, మార్కు ప్రైస్ మీద. అంటే ఇవి ఒక ఆర్డర్ మీద ఉంటాయి. ఫస్ట్ ఏముంటుంది అంటే కాస్ట్ ప్రైస్ ఉంటుంది, తర్వాత మార్కు ప్రైజ్, దాని తర్వాత డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది, దాని తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. వీటి మధ్య డిఫరెంట్ ఏమవుతుంది అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అవుతుంది, అంతే కదా. వాటి మధ్య డిఫరెంట్ ప్రాఫిట్. ఇన్కేస్ చూడండి, ఒక వస్తువు 100 రూపీస్ అనుకున్నాం అనుకోండి, దీని మీద 30% అబోవ్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి 130. ఓకేనా, బై 100 వేస్తాం, 100 తీసుకుంటున్నాం కాబట్టి పర్సంటేజ్ కాబట్టి, ఇంటూ డిస్కౌంట్ 10% ఇస్తున్నాడు అనుకోండి, ఇది మైనస్సే కదా. అంటే ఎంత 90 బై 100 ఈక్వల్ టు 117. ఓకేనా, 117 కదా, 39 జీరోస్ క్యాన్సిల్ అయ్యి కదా, 39 117. అంటే వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత 17%. ఇది పర్సంటేజ్లో, ఇది 100లో ఉంది కాబట్టి ఇది పర్సంటేజ్లో 17% అవుతుంది. ఇన్ కేస్ చూడండి, ఇది అమౌంట్ ఒక 5000 ఉంటే వచ్చేదేమో 5000 మీద 17% అంటే 850 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. క్లియర్? ఓకేనా, అంటే ఇక్కడ మనం ఏది రాస్తే అదే అక్కడ వస్తుంది. అంటే ఇక్కడ అమౌంట్ రాస్తే మనకి ఏమొచ్చేది అమౌంట్ వస్తుంది, ఇక్కడ పర్సంటేజ్ రాస్తాం కాబట్టి వచ్చేది ఎంత ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% క్వశ్చన్స్ అన్ని పర్సంటేజ్ మీదనే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి మా, అంటే ఇది ఏం ఫైండ్ అవుట్ చేసాను చెప్పండి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏది అంటే సెల్లింగ్ ప్రైస్ ఆర్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే సెల్లింగ్ ప్రైస్ కానీ ప్రాఫిట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం రాసాను చెప్పండి, 100 into 130 by 100 into 90 by 100. ఈ 130 ఎక్కడిది 100 ప్లస్ మార్కు ప్రైస్ పర్సంటేజ్, ఇక్కడేమో 100 మైనస్ డిస్కౌంట్ ప్రైస్ పర్సంటేజ్. ఇది ఓకేనా. ఇక చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనకి ఏముంటాయంటే మార్కు ప్రైస్ కావాలంటే మార్కు ప్రైస్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తాం. నెక్స్ట్ డిస్కౌంట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ బై మార్కు ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ 100 అనేది ఏది అంటే కాస్ట్ ప్రైస్, గుర్తుపెట్టుకోండి, సిపి. అక్కడ 100 ఏది సిపి. ఇన్ కేసు వాడు 5000 ఇచ్చింటే మనం 5000 వేసుకుంటే అదే వస్తుంది అమ్మ. ఓకే, జస్ట్ దీని మీద బేస్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది రాసుకుంటారా, సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100. ఇంతవరకు ఓకేనా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి మా, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ కాస్ట్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. ఓకే, 100 అనుకునే ఏమవుతుంది అంటే ప్రాఫిట్ యాడ్ చేస్తాం. ఇంతవరకు ఓకేనా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ మా, నాట్ గివెన్ ద డిస్కౌంట్ అనే వర్డ్ ఉంటుంది క్వశ్చన్లో. డిస్కౌంట్ ఇవ్వకుంటే ఆ వర్డ్ కనపడింది అంటే మీనింగ్ ఏది అంటే మార్కు ప్రైజ్ అడుగుతున్నట్టే. అక్కడ క్వశ్చన్లో ఎక్కడ కూడా మార్కు ప్రైజ్ ఎంత అని ఉండదు. కానీ నాట్ గివింగ్ ద డిస్కౌంట్ అంటే మనం ఆ వర్డ్ కనపడింది అంటే ఏం చేస్తాం చెప్పండి, మార్కు ప్రైజ్ చేస్తాం. అంటే ఏం చేస్తాం చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ వర్డ్ అయితే ఉండాలి. కీవర్డ్ ఏం చెప్పండి, నాట్ గివింగ్ ద డిస్కౌంట్ అనే వర్డ్ కనపడింది అంటే ఏం చేస్తాం చెప్పండి, ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, మార్కు ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ గుర్తు రాస్తుంది.
ఇక రెండోది కాన్సెప్ట్ ఇది ఓకే అర్థమైంది కదా. నాట్ గివెన్ ద డిస్కౌంట్ అనే క్వశ్చన్లో కనపడింది అంటే ఏం చేస్తుంది చెప్పండి, మార్క్ ప్రైస్ ఈక్వల్గా అయినప్పుడు ఎల్సిఎం ఎలా తీసుకుంటాము. నాట్ గివెన్ ద డిస్కౌంట్ అంటానే వాడు అడగకుండా మీనింగ్ అడగడు. ఆ వాడు ఇచ్చినట్టు కనిష్టంగా మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసేది ఏం చెప్పండి, మార్క్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ సింగిల్ డిస్కౌంట్ అంటారు. అంటే మనకి ఏం చేస్తామంటే ఒక వస్తువు మీద ఇంతవరకు తీసుకుంది ఒకే డిస్కౌంటే, కానీ ఇక్కడ 2 ఇవ్వచ్చు 3 ఇవ్వచ్చు డిస్కౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వస్తువు మీద చూడండి 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, మళ్ళీ దాని మీద ఒక 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇది క్లియర్ ఓకేనా. అంటే 2 సార్లు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఫస్ట్ టైం ఎంత ఇస్తున్నాడు చెప్పండి 20%, రెండోసారి ఎంత ఇస్తున్నాడు 12% డిస్కౌంట్ ఇస్తే అది ఎంత తగ్గిస్తుంది అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి, నిజమంటే చూడండి 100 × 80/100 × 88/100 కదా, అంతే కదా. ఒకసారి ఏం చూడండి 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి 80 రాస్తున్నాను, 12% డిస్కౌంట్ కాబట్టి 88. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, 0 క్యాన్సిల్, ఒకటి 0 0 క్యాన్సిల్, 64 70 70.4 ఓకేనా. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు 100 లోంచి తీసేస్తాం. 100 లోంచి ఎంత తీసేస్తాం చెప్పండి 70.4 తీసేస్తున్నా. అంటే 60 ఓకేనా, 29.6%. ఇది అర్థమైందా. సింగిల్ డిస్కౌంట్ ఇది ఎంత అంటే 29.4%. దీన్ని ఎలా చేయొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి -20% -12% కదా. ఇది క్లియర్ ఓకేనా. మనం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తాం అదే సేమ్ అప్లై చేసుకుంటాం. ఇక్కడ చూడండి -20 -12 అంటే అది చూడండి -32 ఓకేనా. రెండు చూడండి మైనస్ కాబట్టి -32. ఒక పాయింట్ పెట్టేసి జీరోస్ పెట్టేసుకోండి, పర్సెంటేజ్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేసుకోండి. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ చూడండి ఈ రేంజ్ ఇంటూ చేయండి 240 కదా. అంటే 2 రాసుకొని 40 2 డెసిమల్స్ పక్కన వచ్చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి దీంట్లో తీసేస్తే 60 ఓకేనా, 29.60 ఆన్సర్. ఇది అర్థమైందా. ఇది రాసుకోండి, కొన్ని చేద్దాం డ్రిల్లింగ్. ఇప్పుడు చూడండి -18% -15%. క్లియర్ ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి 100 × 18% అంటే ఇంటూ 15% అంటే ఇది చేస్తే. కానీ ఇక్కడ చూడండి క్యాల్కులేషన్ పార్ట్ పెద్దగా అవుతుంది, మళ్ళీ వచ్చిన దాన్ని దేంట్లో తీసేయాలి 100లోంచి. అంటే దీన్ని చూడ ఎలా చేయొచ్చు అంటే 18 -15% కదా. చూడండి రెండే వచ్చేస్తే -33.00 ఓకేనా. 18 15s 270, 4 15s ఎంతమా 60. ఎలా ఫామ్ అవుతుందంటే 4 ఓకేనా, దట్ హాఫ్ ఎంత చెప్పండి 2, 4 + 2 6 × 10 రాసేసేయండి 0. 8 × 15 ఎంత అంటే 120 ఓకేనా. ఎలా ఫామ్ అవుతుంది అంటే 8లో హాఫ్ ఎంత 4, 8 + 4 12 × 10 ఏది ఇచ్చినా అంతే. చూడండి 7 × 15, 7లో హాఫ్ ఎంత 3.5, 7 + 3.5 10.5 × 10 105 అవుతుంది. ఇక్కడ కూడా అంతే చూడండి 18 × 15 అంటే 18లో హాఫ్ ఎంత 9, 9 యాడ్ చేస్తే 27 0 270. ఇంతవరకు ఓకేనా. ఇదేమవుతుంది +270. ఎందుకు ప్లస్ రాస్తున్నారు చెప్పండి, ఇందాక ఎంత వచ్చింది అంతే కదా. ప్లస్ ఎక్కడిది మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 30 ఓకేనా, 0 30.30 అనేది ఆన్సర్. ఇది అర్థమైందా. ఇంకొక రెండు చేయండి -36.00 ఓకేనా. 24 × 12 2.88, 33.12. ఇది ఎంత వచ్చింది -40.00. రెండింటి అయితే 144, 1.44 38.56. ఇది అర్థమైంది కదా. ఒక వస్తువు మీద చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే మార్క్ ప్రైస్ ఎంత 30% అబోవ్ వేస్తున్నాడు, మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మనం ఇందాక ఏం చేసామంటే 100 × 130/100 × 90/100 వేసాం. వచ్చిన వాల్యూ ఎంత అంటే 117 కదా. ఇప్పుడు చూడండి ఇదే ప్రాసెస్లో చేద్దాం. +30 -30 ఉంది కదా, అంటే +20 ఓకేనా, 2 zeros. ప్లస్ ఎక్కడిది ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ వేసాం, మైనస్ వాల్యూ ఎక్కువ ఉంటే మైనస్ వేసేవాడిని. నెక్స్ట్ చూడండి ఈ రెండు ఇంటి అవుతాయి 300 ఓకేనా. మైనస్ ఆఫ్ ప్లస్ ఏమవుతుంది మైనస్సే కదా, అంటే -300. అంటే వచ్చే ఆన్సర్ చూడండి 17%. అర్థమైంది. ఆన్సర్ ఎంత అంటే 17%. రాసుకుంటారా. ఇప్పుడు చూడండి మనం ఇంతవరకు ఏం తీసుకున్నామంటే రెండే తీసుకుంటున్నాం, 2 ప్లస్ కానీ లేకుంటే ఒకటి ప్లస్ మైనస్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏమి ఇస్తాడు అంటే 3 ఇస్తాడు డిస్కౌంట్స్ వరుసగా ఇస్తున్నాడు. ఒక షాప్కి వెళ్ళారు మీరే వెళ్ళారు, మీరు బాగా ఏం చేస్తారు, బాగా మాటకారి మీరు ఏం చేస్తారు, బాగా వాడిని సతాయించి డిస్కౌంట్ మీద డిస్కౌంట్ తీసుకుంటారు. ఫస్ట్ వాడు ఏం చేశాడంటే 20% డిస్కౌంట్ అండి. మీరేం చేస్తారు చెప్పండి,
ఇంకొక మాట చెప్పమన్నాడు, వాడు దాని మీద ఒక 10% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. మీరు అలా కాదు, ఇంకొక 5% కూడా డిస్కౌంట్ ఇప్పించుకున్నారు. మొత్తం మీద మీకు ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి డిస్కౌంట్? 3 times వచ్చింది. అంటే ఒకే వస్తువు మీద 3 సార్లు వచ్చింది. ఒకసారి ఎంత చెప్పండి? 20 వచ్చింది, తర్వాత 10 వచ్చింది, తర్వాత 5%. ఫైనల్లీ మీకు వచ్చిన సింగిల్ డిస్కౌంట్ ఎంత? దాని మీద కదమ్మా. అప్పుడు దాని అర్థం ఏంటి అంటే 100 ఇంటూ 80/100 ఇంటూ 90/100 ఇంటూ 95/100. ఇప్పుడు చేసి చెప్పండి, చెప్తా. ఏం ఆలోచించకుండా క్యాల్కులేటర్ కొట్టి చెప్పండి నాకు. తర్వాత మనం వేరే మెథడ్ చేద్దాం. 2 zeros క్యాన్సిల్ అయినాయా? ఈ జీరో 100 కదా వచ్చిందని 2 పాయింట్స్ పెడతాను. ఎంత వచ్చింది మా? 70లో 5 తీసేసేయండి. 63. 28 5 140. 6440. 64.40. క్లియర్ అక్కడ? ఇది కాదు ఆన్సర్. మనం ఏం చేయాలి చెప్పండి? 100 మైనస్ 68. 72 మైనస్ 5 ఎంతమా? 67. అంటే 68.40. అంటే 68.40 తీసేసి ఎంతమా? 0613. 31.6 అనేది ఆన్సర్. ఇది ఓకేనా? దీన్ని చూడండి ఎలా చేస్తామంటే చూడండి. ఇది అర్థమైంది కదా? ఇది ఏది అంటే 3 డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఒక సింగిల్ డిస్కౌంట్ ఎంత ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి. ఫస్ట్ ఎంత ఇస్తున్నాడు చెప్పండి? డిస్కౌంట్ -20%, తర్వాత -10%, లాస్ట్ వన్ -5 కదా. ఇప్పుడు చూడండి ఇవన్నీ యాడ్ చేస్తే -35. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే -20, -10, -5 ఉంది కదా. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం యాడ్ చేస్తే ఎంత? 35. పాయింట్ పెట్టుకొని 1 2 3 4 పెట్టేసాయి. 4. ఇంతవరకు 2ని రాసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే 4 పెట్టేసేయండి. ఇమీడియట్గా చూడండి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అంటే ఈ రెండు ఇంటి చేయండి. 200 ప్లస్ 200. నెక్స్ట్ ఈ రెండు ఇంటి అవుతాయి +50. 100 యాడ్ చేస్తే చూడండి 350. ఓకేనా? అది ఇక్కడ వస్తుంది మా ప్లస్ మైనస్ ఇది +0 ఇంత దాకా. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ నిజమంటే ఇక్కడికి వచ్చేది ఆన్సర్ అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలంటే ఈ రెండింటి చేయండి. 20 × 10 ఎంత? 200. నెక్స్ట్ 10 × 5 ఎంత? సారీ 10 × 20 × 10 ఎంత? 200 × 5. 20 × 10 ఎంత? 200 × 5. 1000 ఏం చేస్తా అంటే లాస్ట్ రాసేసుకోండి. 001. ఇది మైనస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చే ఆన్సర్ చూడండి ఏమొస్తుంది చెప్పండి? 1000 కదా, 01. ఇది ఓకేనా? 1000 రాసేసారు, పైన రాసేసేయండి. ఇది 350. 3 రాసేసుకొని పక్కన 2 digits రాస్తాం. 20 × 5 100. 20 × 5 ఇది 10 × 5. నెక్స్ట్ 20 × 10. రెండు ఎక్కడ తీసుకుంటాము అది ఇక్కడ ప్లస్ రాసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేస్తాను? ఇవన్నీ ఇంటి చేసి పైన రాసేస్తున్నాం. ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయి. ఓకే, ఎంత ఉంటే ఇప్పుడు చూడండి ఆన్సర్ చూడండి. 0 ఓకేనా? 11లో 6 ఓకేనా? 1 36 31.6 అనేది ఆన్సర్. అర్థమైందా? రాసేసుకోండి. మనకి ఏ వాల్యూ ఎక్కువ ఉంటే అది ఆన్సర్. మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -30, ప్లస్ ఉంటే +30. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ మేక్స్ హిజ్ గూడ్స్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ 15% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. హిజ్ గెయిన్ పర్సంటేజ్ అంటారు. ఇది తీసుకుందామా? ఏ షాప్ కీపర్ మేక్స్ హిజ్ గూడ్స్ 20% అబౌవ్ హిజ్ కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ 15% డిస్కౌంట్ అంట. అంటే ఏం చేస్తాడు చెప్పండి? 20% అబౌవ్ చేసేసి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడంట? 15% అయితే గెయిన్ ఎంత అంటున్నాడు. ఇచ్చినప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి? ఇదేమవుతుంది చెప్పండి? 100 × 80/100 ఇంటూ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే 100 × 120/100 ఇంటూ 15% డిస్కౌంట్ అంటే 80/100. జీరోస్ క్యాన్సిల్. ఓకేనా? 0 వచ్చాక 6 2 6 2 5 5 1 17 17 6 ఆన్సర్ ఎంత అంటే 2%. ఓకే, నెక్స్ట్ మోడల్ చేద్దాం చూడండి. చెప్తాను. +20 -15. ఓకేనా? +5 రాసుకుంటాం. 0 5 రాసుకొని 2 zeros రాసేయండి. నెక్స్ట్ చూడండి 20 × 15 ఎంత? అంటే ఆన్సర్ ఎంత అంటే 2% అనేది ఆన్సర్. ఇదైతే రాసుకుంటే అది కూడా చేద్దాం. ఆ క్వశ్చన్ తర్వాత చేద్దాం.
నెక్స్ట్ ఏం ఇస్తున్నాడు, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ రేడియో ఈస్ 4,800 రూపీస్. ద షాప్ కీపర్ అలౌస్ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ అగైన్ 8%. ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలో హిజ్ గెయిన్ పర్సెంట్ విల్ బి. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే, ఒక దాని ఏం చేస్తున్నాడంట, మార్కెట్ ప్రైస్ ఎంత వేసాడంట, 4,800 ఇస్తున్నాడంట. తర్వాత ఏమి ఇస్తున్నాడంట, దాని మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. తర్వాత మళ్ళీ ఏమి ఇస్తున్నాడంట, 8% డిస్కౌంట్ ఇచ్చాడంట. అయితే డిస్కౌంట్ ఇవ్వకుండా ఏమి ఇస్తున్నాడంట, ఇస్తున్నాడు. అంటే చూడండి, వాడు ఏం చేస్తున్నాడు అంటే 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వాడికి ఎంత వచ్చింది ప్రాఫిట్, 8% ప్రాఫిట్ వస్తాయి. డిస్కౌంట్ ఇవ్వకుంటే వాళ్ళ లాభం ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్లో దీంతో అవసరమే లేదు. ఎందుకు అంటే క్వశ్చన్లో హింట్ ఉంది, ఏముంది చెప్పండి, నాట్ గివెన్ ద డిస్కౌంట్. అదే కదా దాని మీద. అంటే ఇప్పుడు ఏమిటంటే చూడండి, మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి. మార్కెట్ ప్రైస్ అంటే ఏమవుతుంది చెప్పండి, 108/90 × 100. ఈ స్టెప్స్ ఓకేనా. 105 ఇక్కడిది 100 + 8. 100 అనేది ఏమో కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ ఎంత 8%. రెండు యాడ్ చేస్తే ఎంత 108 రాస్తాం. అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి ఎంత వస్తుందంటే 12. అంటే ఎంత 120. అంటే ఎంత ఉన్నట్టు, ద మార్కెట్ ప్రైస్ ఆన్ ఎలక్ట్రికల్ ఐరన్ ఈస్ 690 రూపీస్. ద షాప్ కీపర్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ గెయిన్ 8%. ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ హిస్ గెయిన్ పర్సెంటేజ్ ఈజ్. చూడు క్వశ్చన్లు కూడా ఏమి ఇస్తున్నాడు చెప్పండి, డిస్కౌంట్ ఇవ్వకుంటే అంటున్నాడు. ఇమీడియట్గా మనం ఏం చేస్తాం చెప్పండి, మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడమే. అంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి, 108/90 × 100 ఎంత 120. ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ కూడా ఎంత అంటే 20%. హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్ షుడ్ ఏ షాప్ కీపర్ మేక్స్ హిస్ గుడ్స్ సో దట్ ఆఫ్టర్ అలౌయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ మార్కెట్ ప్రైస్ గెయిన్ 20%. మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఒకడు ఏం చేస్తున్నాడు అంట, ఒక షాప్ కీపర్ ఎంత ఇస్తున్నాడు అంటే 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుందంట, 20% ప్రాఫిట్ వస్తుంటే అతడు మార్కెట్ ప్రైస్ ఎంత చేయాలంటున్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ ఈక్వల్ ఏం చేస్తాను చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ × 100. అది ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్టు 120 బై డిస్కౌంట్ ప్రైస్ ఎంత 25. 3s 25, 4s 3 1s 3, 40s ఎంత 160. ఆన్సర్ ఎంత అంటే 60% అనేది ఆన్సర్. An article of cost price 8,000 is marked at 11,200 after allowing a discount of X%. Profit percentage 12% made. The X value is. చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే 8,000 రూపాయలకు ఖరీదు చేసేదాన్ని ఎంతగా గుర్తించారంట, 11,200కి గుర్తించారంట. తర్వాత డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడంట, X% ఇచ్చిన తర్వాత వాడికి వచ్చిన లాభం ఎంత అంట 12% అయితే X వాల్యూ ఎంత అంటున్నాడు. ఇంతవరకు ఓకేనా. ఇక చూడండి మనకు మార్కెట్ ప్రైస్ ఇవ్వట్లే. చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 8,000 ఉంది. అదే చూడండి మా మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 11,200. అంటే ఎంత ఎక్కువ ఉంది చెప్పండి, 3,200 బై 8,000 × 100 అయితే పర్సంటేజ్ వస్తుంది కదా, ఎంత 40%. ఇప్పుడు చూడండి మన కాడ ఏమున్నాయంటే మార్కెట్ ప్రైస్ ఉంది 40% ఉంది. నెక్స్ట్ డిస్కౌంట్ ప్రైస్ అయితే X% ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది అంటే 12%. అంటే డిస్కౌంట్ ప్రైస్ కావాలంటే డిస్కౌంట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ × 100 కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్టు 112/140 × 100. జీరోస్ క్యాన్సిల్ ఓకేనా. ఎంత పోతుంది 8 టైమ్స్ పోతుంది. 80 అంటే ఎంత ఉన్నట్టు జీరో కట్టేది కదా 20%. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు అంటే 20. X వాల్యూ ఎంత అంటే 20%. అర్థమైందా. ఫస్ట్ చూడండి మనం ఏం చేసామంటే వాడు పర్సెంటేజ్ ఇవ్వలే కాబట్టి ఏం చేస్తామంటే పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది 40%. మార్కెట్ ప్రైస్ 40%, డిస్కౌంట్ ప్రైస్ X, ప్రాఫిట్ ఎంత 12. డిస్కౌంట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ × 100 వేస్తాం. ఈ ట్రేడర్ సేల్స్ హిస్ గుడ్స్ అట్ డిస్కౌంట్ ఆఫ్ 20%. హీ స్టిల్ మేక్స్ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇఫ్ హీ సేల్ ద గుడ్స్ అట్ ద మార్కెట్ ప్రైస్ ఓన్లీ హిస్ ప్రాఫిట్ విల్ బి. క్వశ్చన్ కూడా ఏమి చెప్పండి, ఒక వ్యాపారి తన వస్తువుని 20% డిస్కౌంట్ విక్రయిస్తున్నాడు, అప్పటికి 20% లాభం వస్తుంది. అతను నిర్దేశించిన ధరకు మాత్రమే అమ్మితే వచ్చే లాభం ఎంత అంటే దాని అర్థం చూడండి మా అది ఎలా అమ్ముతున్నాడంట, మార్కెట్ ప్రైస్ మాత్రమే అమ్మితే వచ్చే లాభం ఎంత అంటే ఇక్కడ కూడా మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమనే. నాట్ గివెన్ ద డిస్కౌంట్ అన్న ఇక్కడ చూడండి మార్కెట్ ప్రైస్ అమ్మినా వాడికి వచ్చే లాభం ఎంత అన్న అదే మీనింగే. అది ఇక్కడ చూడండి ఏమి ఇస్తుంది చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తాడు, మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ × 100 వేస్తాం. ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్టు వాడికి వచ్చే లాభం ఎంత అంటే 125 రాసేస్తున్నా. క్లియర్ ఓకేనా. బై డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు 20% అంటే ఎంత రాస్తాం 80 × 100. 2 4s 2 5s ఎంత వస్తుంది మనం కనుక్కునేది మార్కెట్ ప్రైజే కదా. అంటే ఏమవుతుంది 125 బై ఎంత ఇస్తున్నాం 80 × 100 ఓకేనా.
జీరో జీరో కట్ చేయండి మా. ఈ వాల్యూ 100 కన్నా మోర్ ఉంటుందా లెస్ ఉంటుందా? మోరే ఉంటుంది. కాబట్టి -100 కదా మనకు వచ్చే ఆన్సర్. అంటే ఏం చేస్తాం చెప్పండి మా. 1250 మైనస్ 800/8 మా. అంటే చూడండి ఏమవుతుంది, తీసేసంత 450. ఓకేనా, 450/8. 450ని 8తో డివైడ్ చేయండి. 450 కదా. 8 5 ఎంత? 40. రిమైనింగ్ ఎంతమా? 50. The cost of manufacturing an article was 900 rupees. The trader wants to gain 25% after giving a discount of 10%. The market price must be. ఒక వస్తువు తయారీకి అయ్యే ఖర్చు ఎంత అంటే 900 రూపీస్. 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ట్రేడర్కి ఎంత లాభం వస్తుందంట? 25% వస్తే క్వశ్చన్ ఏమిస్తున్నాడు అంటే మార్కెట్ ప్రైస్ చేసే ధర ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఈ మోడల్ గమనించండి. ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది చూడండి ఏం చేస్తారంటే మార్కెట్ ప్రైస్ ఈక్వల్ ఏం చేస్తుంది చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100. 100 అంటే ఇక్కడ ఏంటి అంటే కాస్ట్ ప్రైజే కదా. అంటే ఇక్కడ చూడండి ఏం రాస్తాను చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటూ లాభం ఎంత? 125/10% డిస్కౌంట్ 90 ఇంటూ 900 రాస్తాం. ఈ స్టెప్ ఓకేనా. 0 0 10. ఆన్సర్ ఎంత అంటే 1250 రూపీస్. నెక్స్ట్ చూడండి, ఏ షాప్కీపర్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 180 రూపీస్. He wishes and gain 20% after allowing discount of 10% on the market price to the customer. The market price will be. ఇక్కడ కూడా మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాను మా. రైట్, అర్థం చూడండి. వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంట? 120. బై డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? 10% కాబట్టి 90. ఓకేనా, ఇది +20, ఇది -10 ఇంటూ 180. 0 0 క్యాన్సిల్, 1s 2s. ఆన్సర్ ఎంత అంటే 240. ఆఫ్టర్ allowing a discount of 12% on market price, a shopkeeper still gain 25%. Market price is above the cost price అంటున్నాడు. అంటే 12% ఏమి ఇస్తున్నాడంట? డిస్కౌంట్ ఇస్తున్నాడంట. అంటే ఏం రాస్తుంది చెప్పండి, 88. వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? ఇంటూ 100. 11 8 11 11s 12.5. అంటే ఎంత వస్తుంది చెప్పండి? ఆన్సర్ ఎంత అంటే 37.5%. ఏ షాప్కీపర్ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 12% ఆన్ సెల్లింగ్ ఏ బుక్, 10% డిస్కౌంట్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్. ద రేషియో ఆఫ్ ద కార్ట్ ప్రైస్ అండ్ ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఈస్. ఇక్కడ క్వశ్చన్ గమనించండి, ఏమిస్తుంది చెప్పండి. ఏ షాప్కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఎంత వస్తుందంటే ప్రాఫిట్ 12% వస్తుంది. అంటే ఆ సెల్లింగ్ ఆఫ్ బుక్ ఎంత అంట? 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వస్తే మన క్వశ్చన్ దేని అడుగుతున్నాడు చెప్పండి, మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ యొక్క రేషియో అడుగుతున్నాడు. ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇలా రేషియో అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. రేషియోలో కాస్ట్ ప్రైస్ రేషియో, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ రేషియోనే కదా అడిగేది ఇంతవరకు. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మనకు చూడండి కాస్ట్ ప్రైస్ రేషియో ఏమవుతుంది అంటే ఇచ్చే డిస్కౌంట్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి, ప్రాఫిట్ అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. వాడు డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు చెప్పండి, 10% డిస్కౌంట్ అంటే 90 రాస్తున్నాయి. ఇది ఓకేనా. ఈస్ట్ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి, 112. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది చెప్పండి, 45:56 అనేది ఆన్సర్ అవుతుంది. గుర్తుంటుందా ఇది? వాటి రేషియో ఎలా ఉంటుంది అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఏమవుతుంది, డిస్కౌంట్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి, 112 అవుతుంది. ఈ క్వశ్చన్ మా డైరెక్ట్ ఇక్కడ రేషియో అడిగాడు. రేషియో కాకుండా ఇంకొక 2 మోడల్స్ అడుగుతాడు. ఒకటి ఏమిస్తాడు అంటే మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మధ్య డిఫరెంట్ ఇస్తాడు. ఒక 220 రూపీస్ ఉంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏముంటుంది చెప్పండి, ఒకడు ఏం చేస్తాడంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మడం కూడా వాడికి లాభం 12% వచ్చింది. అయితే మనకేమిస్తాడు చెప్పండి, కాస్ట్ ప్రైస్ యొక్క మార్కెట్ ప్రైస్ మధ్య తేడా 220 రూపీస్ ఉంటే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటాడు. వన్ ఆఫ్ ద డిఫికల్ట్ క్వశ్చన్ అది నిజమంటే. అని మనకు రేషియోలో వస్తుందని తెలిస్తే ఏమవుతుంది చెప్పండి, ఈజీ కదా. అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి, నిజమంటే ఈ రేషియో మధ్య డిఫరెంట్ 45కి 56కి ఎంత, 11. 11 అనేది 220 అయితే మనం రాసుకోవాల్సింది 100 కాదు, 45 ఎంత. ఈ స్టెప్ ఓకేనా. ఎందుకు 45? మనం తీసుకున్న కాస్ట్ ప్రైస్ ఇదే కదా. అంటే 45/11 ఇంటూ 220 రాస్తాం. అంటే 11 1s 11 20s. ఆన్సర్ ఎంత అంటే 900 రూపీస్. ఇది ఒక మోడల్ అడుగుతాడు. రెండోది ఏమిస్తాడు అంటే కాస్ట్ ప్రైస్ వచ్చాక ఎంత ఉంది అంటే 4500 ఉంటే సేమ్ ఇదే క్వశ్చన్ ఇస్తాడు. ఇచ్చేమవుతాడంటే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు కూడా వాళ్ళకి రేషియో ఉంది, ఏదో ఉంది 45:56 కదా. అంటే 45 అనేది ఏమేం చెప్పండి 4500 అయితే 56 ఎంత అంటే 5600. ఇవి ఆన్సర్స్. అంటే ఆ క్వశ్చన్ ఈ 2 మోడల్ కూడా అడగవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి.
మనకి కాడ ఏమున్నట్టు చెప్పండి, మన కాడ డిస్కౌంట్ ఉండి తర్వాత ప్రాఫిట్ ఉంటే మన కాడ ఏ రేషియో ఉన్నట్టు, కాస్ట్ ప్రైస్ రేషియో అండ్ మార్క్ ప్రైస్ రేషియో మన కాడ ఉన్నట్టు. ఓకేనా, రాసుకుంటారా? దాన్ని 100 ఈక్వెంట్ చేసుకుంటే వస్తుంది మా. వెరీ గుడ్. ఓకే, రేషియో ఇచ్చాడు అనుకోండి 45:56 ఇచ్చాడు అనుకోండి. కాస్ట్ ప్రైస్ మార్క్ ప్రైస్ మధ్య రేషియో 45:56 అయితే డిస్కౌంట్ ఎంత ఉన్నట్టు అంటే దానికి 100కి నియర్ తీసుకుంటే ఇంటూ 2నే కదా మా దగ్గర వాల్యూ. ఇంటూ 2 చేస్తే 90 వస్తుంది, అది 112 అంటే 10% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, ఈ ట్రేడర్ మార్క్స్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఆర్టికల్ అట్ 10% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. అట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ హీ అలౌ ద సర్టన్ డిస్కౌంట్ అండ్ సఫర్స్ లాస్ 1%. అలౌ ద డిస్కౌంట్ ఆఫ్ అంటున్నాడు. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అంటున్నాడు మా. డిస్కౌంట్ ప్రైస్ ఈక్వల్ టు ఏం చేస్తాను చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ బై మార్క్ ప్రైస్ ఇంటూ 100 కదా. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 1% లాస్ వస్తుంది అంటే ఏం రాసుకుంటున్నాను చెప్పండి, 99. ఓకేనా, మనం ఇంతవరకు చేసిన ప్రతి క్వశ్చన్కి ప్రాఫిట్ రాసుకుంటే లేవు, కానీ ఇక్కడ నష్టం వచ్చింది అంటే 99 రాసుకుంటాం. బై మార్క్ ప్రైస్ ఎంత చెప్పండి, 110 ఇంటూ 100 90 అంటే వచ్చే ఆన్సర్ అని చెప్పండి 10% అనేది ఆన్సర్. జాస్మిన్ అలౌస్ 4% డిస్కౌంట్ ఆన్ మార్క్ ప్రైస్ ఆఫ్ హర్ గుడ్స్ అండ్ స్టిల్ ఎర్న్స్ 20% ప్రాఫిట్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్స్ ఇస్ మార్క్ ప్రైస్ ఇస్ 850. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి. మార్క్ ప్రైస్ ఏం చేస్తుందంట, 4% తగ్గించిన తర్వాత కూడా ఎంత వస్తుందంట లాభం, 20% లాభం వచ్చిందంట. అయితే షర్ట్ యొక్క మార్క్ ప్రైస్ ఎంత అంట 850 అయితే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటాడు. కట్టుకోబడింది ఎంత, కాస్ట్ ప్రైజే కదా. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం చెప్పండి, మార్క్ ప్రైస్ ఈక్వల్ టు ఏం చేస్తాం చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100 కాదు, నిజమంటే అది కాస్ట్ ప్రైస్. క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ కావాలంటే ఇవి రివర్స్ అయితే కదమ్మా, మార్క్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. ఓకేనా, ఇష్టపడతామైందా, మార్క్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ట్ ప్రైజే కదా. అంటే మార్క్ ప్రైస్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 850 ఇంటూ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు బై ప్రాఫిట్ ఎంత 120. 0 0 క్యాన్సిల్. ఓకేనా, 12 1s 12 8 680 రూపీస్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 680 రూపీస్. అర్థమైందా? ఇదైతే గుర్తుపెట్టుకున్నాం. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మార్క్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్. గుర్తుంటుందా? చూడండి, కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేయొచ్చు, మార్క్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కాస్ట్ ప్రైస్. హౌ మచ్ పర్సెంటేజ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ షుడ్ ఏ షాప్ కీపర్ మేక్స్ హిస్ గుడ్స్ సో యాజ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 32% ఆఫ్టర్ అలౌయింగ్ డిస్కౌంట్ ఆఫ్ 12% ఆఫ్ ద మార్క్ ప్రైస్. మార్క్ ప్రైస్ అడుగుతున్నాడు. మార్క్ ప్రైస్ కావాలంటే ఏం చేస్తాం చెప్పండి, మార్క్ ప్రైస్ ఈక్వల్ టు ఏం రాస్తాం, సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తాం. అని ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది చెప్పండి 132, డిస్కౌంట్ ఎంత ఉన్నట్టు 88 ఇంటూ 100 11 8 11 12 4 3s 4 2s 2 1s 250s ఎంతమా 150. ఆన్సర్ ఎంత 50%. అలా కూడా చేసేయచ్చు మనం ప్రతి క్వశ్చన్ని. వాడు 32% లాభమా -12 అదే వస్తుంది, మనకు వచ్చేది ప్రాఫిట్ వస్తుంది కదా. అప్పుడు ఇక్కడ ఉంది మా వరుసగా ఇది మార్క్ ప్రైస్, దాని తర్వాత ఇది డిస్కౌంట్ ప్రైస్ ఉంటే మనకు వచ్చేది. కానీ ఇక్కడ పక్క కాదు నెంబర్స్, ఇవి బై కదా, కాబట్టి ఇది అప్లై కాదు. ఇన్ ఏ షాప్ షర్ట్స్ ఆర్ యూజువల్లీ సోల్డ్ 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. డ్యూరింగ్ ద సేల్స్ ద షాప్ కీపర్ ఆఫర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆఫ్ ఆన్ యూజువల్ సెల్లింగ్ ప్రైస్. ఇఫ్ ద managed to sell 72 shirts for 13,600 rupees, then the cost price of the shirt. ఒకడు ఏం చేస్తాడు అంటే 40% అబోవ్ వేస్తాడంట, తర్వాత ఏం చేస్తాడు డిస్కౌంట్ ఇస్తాడు 10%. డిస్కౌంట్ ఇచ్చి ఎంత కమ్ముతున్నాడు చెప్పండి షర్ట్స్, 72 షర్ట్స్ ఎంత కమ్ముతున్నాడు అంటే 13,600 రూపీస్ కమ్మితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్స్ ఎంత, కొన్న ధర ఎంత అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి, ఇందాక అభివృద్ధి చూడండి, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఏం రాస్తాం, మార్క్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఏదైతే వస్తుంది చూడండి. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఫస్ట్ ఇస్తాడు 140 ఇంటూ 90 బై 13608 ఇంటూ 9 10s 9 1s 9 రిమైనింగ్ ఎంతమా 45s 5s 45 10 9 1s 9 2s
720 is 7 2 is 14 14 కదా రిమైనింగ్ ఎంత మిగులుతుంది 11 7 1 7 7 6 1 3 ఎన్నిసార్లు చేసినా అదే 200/3 అనేది ఆన్సర్. అదే కదా మన వేసింది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కాస్టే కదా, అందుకే కదా మా 11360/72 వేస్తే సింగిల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, అమౌంట్ వేసింది మనం. ఇక్కడ కూడా వాళ్ళు అమ్మింది కూడా చూడండి ఎంత వస్తుంది చెప్పండి. ఈ అమౌంట్ ఒకసారి చేద్దాం 100 ఇంటూ 140/100 ఇంటూ డిస్కౌంట్ ఎంతమా 10% అంటే 90/100 ఓకేనా. జీరోస్ క్యాన్సల్ 0 0 0 126 ఓకేనా. 126 అనేది దేనికి సమానం అంటే 1136808 సమానం బై 72కు సమానం అయితే మనకు కావాల్సింది 100 ఎంత 100/126 ఇంటూ 13608/72. ఇది కట్ చేయండి 6తో కట్ చేద్దాం చూడండి. 6 21 6 2 16 2 48. నెక్స్ట్ 7 3 21 14 4 28 3 3108 ఓకేనా. 12 6 12 9 3 3 2 1 ఆన్సర్ ఎంత 150 ఉందా.